నీ జీవితంలో నువ్వు ఎదగకుండా డౌన్ లో పడిపోతున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నీ బ్రదర్ లేదంటే నీ రిలేటివ్స్ లో లేదంటే నీ ఫ్రెండ్ లో నీ సర్క్యూమ్స్టాన్సెస్ లో ఎవరో ఒకరు అడ్వైస్ ఇవ్వడానికి వస్తారు. వచ్చిన వెంటనే నువ్వు వాళ్ళు చాలా లైట్ గా తీసుకునే ఏదో చెప్తారులే అని చెప్పి వదిలేసావు అనుకుందాం. నిజానికి ఎదుటివాడు నీకు అడ్వైస్ ఇస్తున్నాడు అంటే వాడు నీకంటే తెలివైనడు అని అర్థం కాదు. అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నీకంటే ముందుగా వాటిని అనుభవించి ఎదవయ్యాడని అర్థం. అందులో నేను కూడా ఒకరిని. ఎవడో నీకు ఏదో చెప్పాడు కదా అని చెప్పేసి నీకంటే తెలివైన వాడు అయిపోడు, కాకపోతే నీకంటే ముందుగా ఎదవైపోయాడు ఆ విషయంలో. అది నీకు చెప్తున్నాడు. అతను ఎక్స్పీరియన్స్ లో అతను అనుభవించి పడి ఉన్నాడు కాబట్టి నీకు చెప్తాడు, అరే ఫలానా లవ్ విషయంలోకి వెళ్ళకరా, ఫలానా బిజినెస్ లోకి అడుగు పెట్టకరా, అది కాదు ఇది కాదు అని మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే పడ్డాడు కాబట్టి. నువ్వు వింటావా? వినవు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే ఆ వ్యక్తి పడి అందులో ఎదవయ్యేంత వరకు నువ్వు ఆ థాట్ ని నీ మైండ్ నుంచి పోగొట్టుకో. ఎప్పుడు వరకు అంటే సేమ్ వాడిలాగే నువ్వు ఇంకొకటికి అడ్వైస్ ఇచ్చేంత వరకు నువ్వు దిగజారిపోతావు చూడు, అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు దాకా నీకు తెలియదు. నేను చెప్పే విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఆల్రెడీ పడున్న వాడి దగ్గర నువ్వు నేర్చుకుని అవి చేయకుండా ఉంటే నీకు చాలా 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 బెస్ట్ అని నా అభిప్రాయం.